స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి భక్తులకి నమస్కారం. ముందుగా శ్రీ మహాగణపతి దేవత విగ్రహం చూసేవంటి వీక్షకులకు నమస్కారం. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాభాగు శాస్త్ర నమః. మరియు భక్తులకి అయ్యప్ప మాల ధారణ వేసుకున్నటువంటి వాళ్ళకి అందరూ కూడా స్నానం ఆచరించే సమయంలో షాంపూస్ పెట్టుకోవచ్చా, సబ్బు రాసుకోవచ్చా, ఈ ఒక 41 రోజు నియమాల్లో ఇటువంటివన్నీ పాటిస్తే వ్రతానికి ఎటువంటైనా భంగం కలిగించేటువంటి జరుగుతుందనేసి ఒక ధర్మ సందేహం ఏర్పడుతుంది. ఎప్పుడైనా కూడా స్వామివారి వ్రతము, స్వామివారి దీక్ష చేసేటప్పుడు షాంపూలు కానీ, సబ్బులు కానీ, దాంట్లో కొవ్వు పదార్థం అంటే నీచ పదార్థం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని కొవ్వు ఉంటుంది కాబట్టి అవి వాడకూడదని ఇతిహాస పురాణాలు చెప్పడం జరుగుతుంది. దాని బదులు చుండుపిండి వాడుకోండి. చుండుపిండి వాడుకోండి, సీకాయ పొడి వాడుకోండి. దానివల్ల ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వాడుకుంటే చాలా శుభ్రంగా ఉంది. ఎందుకంటే కొందరికి శరీరం అంత సహకరించకపోయినా ఈ ఒక్కటి వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి మంచి అవకాశాలు ఉంటుంది. మరియు ఏంటి అంటే రాత్రుల్లో నిద్రపోయే సమయంలో కింద ఎటువంటి వస్త్రాలు వేసుకోవచ్చు అంటే మంచం మీద పడుకోవచ్చా, బల్ల మీద పడుకోవచ్చా అంటే ఎక్కడ కూడా మంచాల మీద కానీ బల్ల మీద కానీ పడుకోకూడదు. నేల మీద చాప మీద పడుకోవాలి. చక్కగా పీట వేసుకొని పీటని దాన్ని దిండుగా మార్చుకొని పెట్టుకుంటే ఆ ఒక అయ్యప్ప స్వామి దీక్షకు నియమాలు నిష్ఠగా పాటించడానికి మంచి అవకాశం అనేది రావటం అనేది జరుగుతుంది. మరియు అదే విధానమైనటువంటి ఆచార సిద్ధి కూడా ఎటువంటి అయినా కూడా కైంగర్యాలు మనం చేసుకుంటేటప్పటికు మీ స్నానం ఆచరించే సమయంలో ఎక్కడైనా కూడా స్వామివారి మేము బయటకు వెళ్తాము. బయటకు వెళ్తే ఎటువంటైనా అపశకనం ఏదైనా ఎదురైనా తిరిగి వచ్చి అంటే షాంపూతో స్నానం చేసుకోవచ్చా, దుమ్ము ధూళి అని ఉంటుంది అనేసి చాలా వరకు ధర్మసిద్ధాలుగా వేస్తున్నాయి. షాంపూలు మాత్రం అస్సలు పెట్టుకోకూడదు అమ్మ, సబ్బు అస్సలు పెట్టుకోకూడదు. ఇది ఎటువంటి అయినా కూడా ఒకటి సిద్ధాంతంగా 41 రోజు నియమంగా ఉన్నప్పుడు సాధు జీవనం అంటారు. ఇది ఒకటి ఏంటంటే స్వామి ఒక సకలకలమైనటువంటి సాధు జీవనం. ఈ సాధు జీవనం వల్ల ఏంటంటే సాధులు ఎలా వింటారో ఆ విధానమైనటువంటి వ్రత నియమాలు పాటిస్తే అటువంటి ఒక ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి ఒక నియమాలు కూడా పాటించడానికి జరుగుతుంది. మీరు ఎంత కఠినమైనటువంటి నియమంగా పాటిస్తే స్వామివారి అంత ఒక అనుగ్రహ కటాక్షం రావటం అనేది కూడా జరగటం అనేది జరుగుతుంటుంది.